హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం జీరో బ్యాలెన్స్ అకౌంట్స్లో రెండు బ్యాంక్స్ అయితే కంపారిజన్ అయితే చేసుకోబోతున్నాం అనమాట. సో అది ఒకటి ఎస్బీఐ జీరో బ్యాలెన్స్ అకౌంట్, అలాగే కొటాక్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ అనమాట. ఈ రెండు జీరో బ్యాలెన్స్ అకౌంట్ని ఈ రోజు అయితే కంపారిజన్ అయితే చేసుకోబోతున్నాం. సో మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే ఈ రెండు జీరో బ్యాలెన్స్ అకౌంట్లో ది బెస్ట్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఏదో మీకైతే క్లారిటీ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడైతే మనం ఆలస్యం చేయకుండా కంపారిజన్ అయితే చేసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. గైస్, వీడియో స్టార్ట్ చేయడానికి ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో టాపిక్లోకి వచ్చినట్లయితే మనం రెండు జీరో బ్యాలెన్స్ అకౌంట్ అయితే కంపారిజన్ అయితే చేసుకోబోతున్నాం కదా. ఫస్ట్ ఇది కొటాక్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ కదా. ఈ బ్యాంక్ అనేది మనకి ప్రైవేట్ బ్యాంక్ అనమాట. ఇంకా ఎస్బీఐ జీరో బ్యాలెన్స్ అకౌంట్ చూసుకున్నట్లయితే ఈ ఎస్బీఐ బ్యాంక్ అనేది మనకి గవర్నమెంట్ బ్యాంక్ అనమాట. ఇక్కడ మనం గవర్నమెంట్ బ్యాంక్ కి ప్రైవేట్ బ్యాంక్ లో కూడా కంపారిజన్ అయితే అయిపోతుంది. సో ఈ రెండు అకౌంట్స్ చేసినట్లయితే సో మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది, గవర్నమెంట్ బ్యాంక్ బెస్టా ప్రైవేట్ బ్యాంక్ బెస్ట్ అని. ఫస్ట్ ఇప్పుడు కొటాక్ జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ మనం చూసుకున్నట్లయితే కొటాక్ లో మనం రెండు అకౌంట్స్ అయితే మనం జీరో బ్యాలెన్స్ అకౌంట్ గా ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. అది ఒకటి కొటాక్ K11 క్లాసిక్ జీరో బ్యాలెన్స్ అకౌంట్, అలాగే కొటాక్ K11 సూపర్ సేవింగ్స్ అకౌంట్ అనమాట. సో ఈ రెండు మనకి జీరో బ్యాలెన్స్ అకౌంట్స్. సో ఈ కొటాక్ K11 క్లాసిక్ లో చూసుకున్నట్లయితే మనం ఇనఫియల్ ఫండ్ అనేది 2000 అయితే మనం అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు మనం డిపాజిట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఈ డిపాజిట్ చేసిన తర్వాత మనకి వీడియో కేవైసీ అనేది కంప్లీట్ అయిపోయి అకౌంట్ అనేది ఓపెన్ అయితే అవుతుంది అనమాట. ఇంకా అదే మీరు సూపర్ సేవింగ్స్ అకౌంట్ లో చూసుకున్నట్లయితే ఇక్కడ 10,000 అనేది ఇనఫియల్ ఫండ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ 2000 10,000 మనం డిపాజిట్ చేస్తున్నాం కదా మనీని. ఈ మనీ జీరో బ్యాలెన్స్ అకౌంట్ అంటున్నారు, మరి ఈ మనీ ఎందుకు డిపాజిట్ చేయాలంటే మీరు జస్ట్ ఇది అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు మాత్రమే ఈ అమౌంట్ అనేది డిపాజిట్ చేస్తారు. సో అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత విత్ ఇన్ మినిట్స్ లోనే మీరు దాన్ని విత్డ్రా అయితే చేసుకోవచ్చు. లైక్ గూగుల్ పే, ఫోన్ పే ద్వారా మీరు వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, లేదంటే విత్డ్రా కూడా చేసేసుకోవచ్చు అనమాట. జస్ట్ ఇది అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఒక్కసారి మాత్రమే మనం మనీ అనేది డిపాజిట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక ఈ రెండు ఉన్నాయి కదా, ఇక ఈ రెండులో మనకి ఫస్ట్ క్లాసిక్ దాంట్లో చూసుకున్నట్లయితే అంటే కొటాక్ K11 క్లాసిక్ సేవింగ్స్ అకౌంట్ చూసుకున్నట్లయితే మనకి ఇందులో డెబిట్ కార్డు కావాలి అంటే 399 రూపీస్ అయితే మనం ఛార్జ్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనం అమౌంట్ డిపాజిట్ చేసేది కూడా 2000 రూపీసే కాబట్టి లో అమౌంట్. మనం ఇక్కడ 399 రూపీస్ అయితే మనం ఛార్జ్ అయితే పడుతుంది ఏది ఏటీఎం కార్డ్ రావాలంటే. ఇంకా అదే మీరు సూపర్ సేవింగ్స్ అకౌంట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఫ్రీగా అయితే మనకు వచ్చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఛార్జెస్ కూడా మన అంటే స్టార్టింగ్ మనం డిపాజిట్ అమౌంట్ కూడా 10,000 చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఫ్రీగా అయితే వచ్చేస్తుంది అనమాట. ఇంకా ఈ కొటాక్ K11 క్లాసిక్ దాంట్లో అయితే మనకి ఎటువంటి క్యాష్ బ్యాక్ అయితే రాదనమాట. అదే మీరు సూపర్ సేవింగ్స్ అకౌంట్ తీసుకున్నారంటే కొటాక్ K11 లో మీరు మంత్లీ ఒక 1000 రూపీస్ కనుక స్పెండ్ చేస్తే అక్కడ 500 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. సో మంత్లీ 500 అనుకుంటే మనం 12 మంత్స్ క్యాలిక్యులేట్ చేసినట్లయితే దాదాపుగా 6000 దాకా మనకి యాన్యువల్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే మీ పరిస్థితిని బట్టి మీకు నచ్చిన అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. కాకపోతే నేనైతే డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను అనమాట. ఈ రెండు జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ ఏది తీసుకుంటే ది బెస్ట్ గా అయితే ఉంటుంది అనేసి ఇక్కడ చెప్తున్నాను అనమాట. సో కాకపోతే ఈ రెండు జీరో బ్యాలెన్స్ అకౌంట్స్. ఇంక కొటాక్ K11 సూపర్ సేవింగ్స్ అకౌంట్ లో మనం యాన్యువల్ గా అంటే సంవత్సరానికి ఇంత ఏమన్నా తీసివేస్తా ఉండాలంటే అలాంటి రూల్స్ అయితే ఏం లేవు అనమాట. కానీ సూపర్ సేవింగ్స్ అకౌంట్ లో అయితే సంవత్సరంలో ఒక్కసారైనా మీరు 10,000 డిపాజిట్ చేయాలి. అది వెంటనే విత్ ఇన్ ఇప్పుడు డిపాజిట్ చేసినారు 5 minutes కి విత్డ్రా కూడా చేసుకోవచ్చు అనమాట. సో అది అలాగే కంప్లీట్ గా పెట్టుకోవాలి, విత్డ్రా చేయకుండా రూల్ అయితే ఏం లేదు. జస్ట్ ఇప్పుడు డిపాజిట్ చేయండి, విత్ ఇన్ 5 minutes కి డ్రా చేసుకోండి. ఇది సంవత్సరంలో ఒక్కసారి అయితే ఇలా చేయండి, ఎందుకంటే మీ అకౌంట్ అనేది కంటిన్యూ అవ్వడానికి అనమాట. ఇది వాళ్ళ ఒక చిన్న టర్మ్స్ అండ్ కండిషన్ అనమాట. ఇంకా ఏటీఎం విత్డ్రా చార్జెస్ అనేవి కొటాక్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ లో మనకి ఎలా ఉంటాయంటే మీరు కొటాక్ బ్యాంక్ సంబంధించినటువంటి ఏటీఎం మిషన్ లోనే మీరు మనీ కనుక విత్డ్రా చేశారంటే అక్కడ మీకు 5 ట్రాన్సాక్షన్స్ అనేవి ఫ్రీగా అయితే చేసుకోవచ్చు. సో ఈ 5 ట్రాన్సాక్షన్స్ అబ్బా మీరు చేశారంటే మీకు మినిమం ఛార్జెస్ అనేవి 10 రూపీస్ నుంచి 23 రూపీస్ దాకా పడతాయి. ఇంకా మీరు కొటాక్ బ్యాంక్ సంబంధించిన ఏటీఎంలో కాకుండా అదర్ బ్యాంక్ సంబంధించిన ఏటీఎంలో కనుక మీరు విత్డ్రా చేస్తే మనీ అక్కడ కూడా 5 ట్రాన్సాక్షన్స్ మీకు ఫ్రీగా చేసుకోవచ్చు. ఇంకా 6th ఏమైనా చేసుకున్నట్లయితే మీకు ఇక్కడ కూడా 23 రూపీస్ దాకా ఛార్జెస్ అయితే పడతాయి అనమాట. ఇంకా మెట్రో స్టేషన్స్ ఉంటాయి కదా, లైక్ బెంగళూరు అలాంటి సిటీస్ లో అక్కడ మాత్రం మనకి 3 ట్రాన్సాక్షన్స్ మాత్రమే వాళ్ళు మనకి ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. ఇది ప్రైవేట్ బ్యాంక్. ఇంకా ఎస్బీఐ జీరో బ్యాలెన్స్ అకౌంట్ చూసుకున్నట్లయితే మనం ఇక్కడ కూడా మనకి రెండు రకాల అకౌంట్స్ అయితే మనం జీరో బ్యాలెన్స్ అకౌంట్ గా ఓపెన్ చేసుకోవచ్చు. ఒకటి ఎస్బీఐ ఇన్స్టా ప్లస్ సేవింగ్స్ అకౌంట్ అనమాట. ఇది కంప్లీట్లీ డిజిటల్ ప్రాసెస్ లో మనం అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకా సెకండ్ చూసినట్లయితే బిఎస్పిడిఏ అనమాట. సో ఈ అకౌంట్ బిఎస్బిడిఏ ఉంది కదా, ఈ అకౌంట్ మీరు బ్రాంచ్ కి వెళ్ళి ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ రెండు కూడా ఇక్కడ మనకైతే కంప్లీట్లీ జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ అనమాట. ఇక్కడ మెయిన్ కంపారిజన్ ఎక్కడ వస్తుందంటే ఇప్పుడు ఏటీఎం విత్డ్రాలు చూసినాం కదా, ఏటీఎం విత్డ్రా చార్జెస్ ఇక్కడ కూడా మనకి సేమ్ అయితే ఉంటాయి. అంటే 5 ట్రాన్సాక్షన్స్ వరకే ఫ్రీగా ఉంటాయి. అంటే ఎస్బీఐ ఏటీఎం లో మీరు మనీ విత్డ్రా చేసినట్లయితే మీకు 5 ట్రాన్సాక్షన్స్ ఫ్రీగా వస్తాయి. అక్కడ ఇంకా 6 చేసినట్లయితే మీకు 23 రూపీస్ దాకా ఛార్జ్ పడుతుంది. ఇంకా నాన్ ఎస్బీఐ ఏటీఎం లో కూడా మీరు మనీ విత్డ్రా చేసినా కూడా మీకు 5 ట్రాన్సాక్షన్స్ ఫ్రీ, అలాగే 6th ట్రాన్సాక్షన్ చేస్తే 23 రూపీస్ ఛార్జ్ అయితే పడుతుంది. మెట్రో స్టేషన్ లో కూడా వీళ్ళు 3 ట్రాన్సాక్షన్స్ వీళ్ళు మనకి ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ రెండు దానిలోన సేమే ఉన్నాయి. కాకపోతే ఈ రెండింటిని
వీటిని మనం ఏ పర్పస్ కోసం తీసుకోవచ్చంటే, మీరు ఆన్‌లైన్‌లో ఎక్కువ ట్రాన్సాక్షన్స్ చేస్తుంటారు అకౌంట్స్‌కి సంబంధించి, బ్రాంచ్‌కి వెళ్లరనుకుంటే ఈ కొటాక్ 811 జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ తీసుకోండి. ఆఫ్‌లైన్‌లో యూజ్ చేసుకుంటాం, బ్రాంచ్ విజిట్‌కి ఎక్కువ చేస్తుంటాం అనేవాళ్ళు ఈ ఎస్‌బీఐ జీరో బ్యాలెన్స్ అకౌంట్ అయితే తీసుకోండి. ఇంకా నెక్స్ట్ ఈ 2 దానిలోనే మనం కంపారిజన్ చేసుకోవాల్సింది ఫిక్స్డ్ డిపాజిట్ పైన ఇంట్రెస్ట్ ఎంతొస్తుంది అని. ఇదైతే ఫస్ట్ కొటాక్ 811లో చూసుకున్నట్లయితే మనము సంవత్సరంలో ఒక 1,00,000 గనుక మీరు డిపాజిట్ చేసుకున్నారు అనుకోండి సంవత్సరానికి, అక్కడ మనకి 6.50% మనకి ఇంట్రెస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అదే మీరు 15 మంత్స్‌కి గనక ఇక్కడ డిపాజిట్ చేశారనుకోండి 6.70% అయితే మనకి ఇంట్రెస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. అదే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్‌బీఐ జీరో బ్యాలెన్స్ అకౌంట్‌లో సంవత్సరంలో మీరు 1,00,000 గనక డిపాజిట్ చేసుకున్నారంటే మీకి 6.25% ఇంట్రెస్ట్ వస్తాది. ఇంకా అదే 1 ఇయర్ అబోవ్ గనక చూసుకున్నట్లయితే ఇక్కడ 6.45% మనకి ఇంట్రెస్ట్ రేట్ అనేది రావడం జరుగుతుంది. సో, 1 ఇయర్‌కైతే 6.25% వస్తది. సో, ఇక్కడ 6.25 వస్తుంది. ఇక్కడ 6.50% వస్తుంది. సో, ఇక్కడ కొంచెం ఎక్కువగా ఉంది. ఇది ప్రైవేట్ బ్యాంక్ అయినా కొంచెం ఎక్కువగా ఉంది. ఇదైతే లోగా ఉందనమాట. ఇంకా ఈ జీరో బ్యాలెన్స్ అకౌంట్‌లో కాకోకుండా నార్మల్ సేవింగ్స్ అకౌంట్ తీసుకుంటారు కదా 2 బ్యాంకుల్లో. ఆ బ్యాంక్స్‌లో మనకి ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎలా ప్రొవైడ్ చేస్తారు? డిపాజిట్ ఏమని చేసుకుంటే అంటే 2.50% అయితే మనకి ఇంట్రెస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తాయి. ఇది 2 బ్యాంకుల్లోన కామన్‌గా అయితే ఉందనమాట. ఇంకా ఈ 2 బ్యాంక్స్‌లోనే డెబిట్ కార్డ్ చార్జెస్ గనుక మనం చూసుకున్నట్లయితే ఎస్‌బీఐ జీరో బ్యాలెన్స్ అకౌంట్ మనం ఓపెన్ చేసుకున్నట్లయితే ఎస్పెషల్లీ ఇన్‌స్టా సేవింగ్స్ అకౌంట్స్ ఉంది కదా! ఇందులో మనకి ఫ్రీగా మనకి డెబిట్ కార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అది కూడా రూపే వేరియంట్‌లో ప్రొవైడ్ చేస్తారనమాట. ఇంకా కోటక్ బ్యాంక్‌లో చూసుకున్నట్లయితే మనకి ఏటీఎం చార్జెస్ అనేవి ఎలా ఉంటాయంటే, మీకు ఏటీఎం కార్డ్ రావాలంటే ఇక్కడ 2 రకాల అకౌంట్స్ చెప్పాను కదా! ఒకటి 811 క్లాసిక్ అని, ఇంకోటి 811 సూపర్ అని. సో, క్లాసిక్‌లో అయితే మనకి ₹399 పే చేయాలి. ఇంకా సూపర్‌లో అయితే ఫ్రీగా అయితే వస్తుందనమాట. ఎస్‌బీఐలో మనకి 2 అకౌంట్స్‌కి ఫ్రీగా వస్తుందని చెప్పా కదా! కాకపోతే ఇందులో మనం యాన్యువల్ చార్జెస్ అనేవి పే చేయాల్సి ఉంటది. అది ₹200 దాకా ఉంటుందనమాట. సో, దీంతో చూసుకున్నట్లయితే ఇక్కడ ₹200 ఉంది. ఇక్కడ ₹399 ఉంది. దాదాపుగా ₹200 డిఫరెంట్ అయితే ఉందనమాట 2 బ్యాంక్స్‌కి. ఇంకా మనం కొటాక్ 811లో ఏటీఎం కార్డ్ వస్తది కదా! అందులో మీకు వర్చువల్ కార్డ్ రావాలంటే ఫ్రీగా తీసుకోవచ్చు. అంటే ఓన్లీ యాప్‌లో మాత్రమే కనిపిస్తుంది. ఫిజికల్‌గా ఉండదు. ఫిజికల్ కార్డ్ రావాలంటేనే మీరు మనీ పే చేసి తీసుకోవాల్సి ఉంటుందనమాట. సో, ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. అదే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఫిజికల్ కార్డ్ అనేది రూపే వేరియంట్‌లో ఫ్రీగా అయితే లభిస్తుందనమాట. ఇవన్నమాట ఈ 2 జీరో బ్యాలెన్స్ అకౌంట్స్‌కి ఉన్నటువంటి మెయిన్ డిఫరెన్సెస్. సో, ఈ 2 బ్యాంక్స్‌లో ఏ బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలని నన్నడిగినట్లయితే ఎస్‌బీఐ బ్యాంక్ చూసుకున్నట్లయితే ఇదొక మనకి ఇండియాలో ది బెస్ట్ పెద్ద బ్యాంక్ అనమాట. అన్ని చోట్ల మనకి బ్రాంచెస్ అవైలబుల్‌గా ఉంటాయి. ఏటీఎం మిషన్స్ కూడా అవైలబుల్‌గా ఉంటాయి. కోటాక్ అనేది ఈ ఎస్‌బీఐతో పోల్చుకున్నట్లయితే చిన్న బ్యాంకు. తక్కువ బ్రాంచెసే మనకు అవైలబుల్‌గా ఉంటాయి. ప్రతి ఒక్క చోట ఇదైతే ఉండదనమాట. ఈవెన్ నేనున్న ప్లేస్‌లో కూడా కోటాక్ బ్యాంక్ అయితే లేదు. సో, గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఈ కోటాక్ బ్యాంక్ ఉండదు. మెయిన్ సిటీస్‌లో అయితేనే ఈ కోటాక్ బ్యాంక్ అనేది ఉంటది. ఏదేమైనా సరే మీరు ఆన్‌లైన్ పర్పస్‌కి జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ కావాలంటే కోటాక్ తీసుకోండి. ఆఫ్‌లైన్ అయితే ఎస్‌బీఐ తీసుకోండి. సో, కాకపోతే ఎస్‌బీఐలోనే 2 జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఉన్నాయి. కోటాక్‌లోనే జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ ఉన్నాయి. ఎస్‌బీఐలో జీరో బ్యాలెన్స్‌లో ఫస్ట్ ఇన్‌స్టా ప్లస్ సేవింగ్స్ అకౌంట్ తీసుకుంటే మీకు కంప్లీట్‌లీ డిజిటల్ ప్రాసెసే ఉంటుందనమాట. ఇంకా కోటాక్‌లో చూసుకున్నట్లయితే 2 డిజిటల్ ప్రాసెసే ఉన్నాయి. సో, ఏదేమైనా మీకు కావాల్సిన అంటే మీ అవసరాన్ని బట్టి ఇందులో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో, ఈ 2 ది బెస్టే అని చెప్పుకోవచ్చు. జీరో బ్యాలెన్స్ అకౌంట్‌లో ఇంతకు మించి ఫీచర్స్ నాకు తెలిసి ఏది ప్రొవైడ్ చేయదు. సో, అందుకనేసి ఈ 2 జీరో బ్యాలెన్స్ అకౌంట్స్‌ని యొక్క లింక్‌ని మీకు డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేశాను. సో, మీలో ఎవరైనా ఓపెన్ చేసుకోవాలంటే అక్కడి నుంచి ఓపెన్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో, నేను చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్‌లో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఈ వీడియో గనుక మీకు నచ్చి యూజ్‌ఫుల్ అయినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకొక బెస్ట్ టాపిక్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.